ట్రంప్ నిజంగా కూడా బలమైన నాయకుడు అని చాలామంది అనుకున్నారు కానీ బలమైన మూర్ఖుడు అని నేను చెప్తాను. ఎందుకంటే తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. తెలివైన నిర్ణయాలు లేకపోవడం వల్లనే మూర్ఖంగా వెళ్ళడం అంటే ఇట్లాంటి వ్యతిరేకతలు ప్రజల్లో నుంచి వచ్చింది. అమెరికా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది వేలాది లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అదొక ప్రధాన కారణం. అలాగే అమెరికాలో ఆయన రాగానే పాటించినటువంటి పాలసీ అంటే వీసాల పాలసీ విషయంలో కూడా అమెరికన్స్ అంటే ఓన్ ప్రజలు కూడా వ్యతిరేకతతో ఉన్నారు. అక్కడ ఇన్వెస్టర్గా ఆర్థిక మూలాలుగా ఉన్న కంపెనీలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే ఉద్యోగాలు వేరే దేశస్తులకు ఇవ్వద్దని పెట్టినప్పుడు స్వదేశంలో ఉన్నటువంటి వాళ్ళతో పని చేయించుకోలేక వాళ్ళని ఒత్తిడి చేస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే ఇన్వెస్టర్స్ ఇబ్బందిలో ఉన్నారు. ఎప్పుడైనా ఇన్వెస్టర్స్ ఇబ్బందిలో ఉంటే ఆ రాష్ట్రంలో కానీ ఆ దేశంలో కానీ ఉండడానికి ఇష్టపడకూడదు. ఆర్థికంగా విచ్ఛిన్నమవుతుంది ఆర్థిక వ్యవస్థ. వాళ్ళని డిస్టర్బ్ చేయడం అనేది ట్రంప్ చేసినటువంటి ఇంకొక మిస్టేక్. దాంతోపాటు ఈ ప్రపంచ దేశాల రాజకీయాల్లో వేలు పెట్టి యుద్ధాన్ని దిగాడు. యుద్ధం దిగడంతో వాళ్ళ అంతర్గతమైనటువంటి మిలిటరీ విభాగంలో కూడా ఈ ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు చెప్పినటువంటి చివరికి యుద్ధం చేయొద్దని చెప్పారు, యుద్ధం ప్రారంభించొద్దని చెప్పారు, అతి తీవ్రస్థాయి యుద్ధాలు చేయొద్దని చెప్పాడు, కోటాను కోట్ల విలువైనటువంటి మిసైల్స్ వాడొద్దని చెప్పారు. అదుపు చేసి భయం పెట్టి మాత్రం అదుపు తీసుకోవాలి కానీ ఖర్చు చేసి బాంబులు పేల్చి చేయొద్దు అనేది మిలిటరీలో ఒక సూత్రం ఉంటుంది. ప్రాథమిక సూత్రం అంటే మొదట యుద్ధం ప్రారంభించొద్దు, విధ్వంసం చేయొద్దు, చేస్తామనే భయాన్ని మాత్రమే శత్రువులో కలిగించాలనేది మిలిటరీ సూత్రం ఉంటుంది. అది వదిలేసి డైరెక్ట్ యుద్ధంలో దిగిపోయి ఆ దేశాధిని చంపడం ఇవన్నీ కూడా అంటే ఇరాన్ అధ్యక్షుని చంపడంతో ఇక్కడ మిలిటరీలో కూడా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. రోజు రోజుకు ట్రంప్కు వ్యతిరేక అంటే ట్రంప్ నిర్ణయాలను యాక్సెప్ట్ చేస్తలేరు. కాబట్టి మిలిటరీలో చాలా కీలక నిర్ణయాలలో కీలకమైన పోస్టులు మార్చుకున్నంత మాత్రం యుద్ధ వ్యూహంలో మార్పు రావాలి కానీ ఇద్దరు నాయకులను మిలిటరీ వాళ్ళను అధికారులను మారిస్తే వచ్చే ఫలితం ఏముండదు. అది రాజనీతికుడు చేయాల్సిన కార్యక్రమం కాదు. కేవలం తన నిరసనను వ్యక్తం చేస్తూ తనకు సూచనలు చేస్తున్న వాళ్ళని మార్చుకోవడం వల్ల ముందుకెళ్తాననుకుంటున్నాడు. కానీ దాని ఫలితాలు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ట్రంప్ గారు.